పెద్దరాణి అమ్మ చెప్పారు. మేమెవరమో మీరు మాకేమవుతారో. మీరు మమ్మల్ని క్షమించాలి. ప్రస్తుతం నా మనసుపై మంచు తెరలేవో కమ్ముకున్నాయి. ఈ తెరలు తొలగించుకోవడానికి మాకు కొంత సమయం కావాలి. మీకిక్కడ ఈ బూటకాల అవసరం లేదు. మీకు మాకు మనిద్దరికీ తెలుసు మీరు సులక్షణ కాదు అని. మీరు పెదరాణి అమ్మని వంచవచ్చు గాని మమ్మల్ని కాదు. నిజంగా మీరు మా సులక్షణే అయ్యుంటే మా కళ్ళతో పాటు మా మనసు కూడా మిమ్మల్ని గుర్తుపట్టేది. ఎవరండి మీరు? సమస్యలెంత క్లిష్టమైనవైనా ప్రేమ వాటికి తల వంచలేదు. దుర్గమ్మ తల్లి, మా ప్రేమ ఓడిపోదు. నా ప్రేమలో నిజాయితీ ఉంది. రాణాగారు తప్పక వస్తారు. నేను వారి చేతుల మీదుగానే ఈ ఉపవాస దీక్ష విరమిస్తాను. ఎవరు మీరు? మర్యాదగా చెప్పండి మాకు. మేము లేదు, మీరు ఎన్నటికీ మా సులక్షణ కాలేరు. రాణిగారు, మళ్ళీ మాకు ఢీ కొట్టు. రెండోసారి ఢీ కొట్టకపోతే కొమ్ములు మొలుస్తాయంట. మళ్ళీ ఒకసారి ఢీ కొట్టండి. ఎందుకు? అలా రెండోసారి ఢీ కొట్టలేదంటే కొమ్ములు మొలుస్తాయంటారు. కొట్టండి. అరే, మేమే ఏదైనా పొరపడుతున్నామా? నిజంగానే వీరు మా సులక్షణ కాదు కదా? ఏమిటి మహారాజా, మీరున్నారే శోభనం పెళ్లి కూతురు ముందుకి. పోటీగా సవతి వచ్చి నిలబడితే ఏమవుతుందో చూడనివ్వలేదు మీరు మమ్మల్ని. ఎంత గొప్ప నాటకం జరుగుతోంది అక్కడ. మీరు అదంతా పాడు చేశారు. అయినా ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం ఈ అడవిలో? ఇదంతా ఎందుకు మహారాజా? ఓ మా పిచ్చి కోకిల, నాటకం బాగా రక్తి కట్టాలంటే అందులో మొదటి చిక్కుముడి వీడగానే రెండో చిక్కుముడి పడాలి. రెండవది వీడగానే మరో ముడి పడాలి. ఈ ముడుల్లో మేం ఇరుక్కుంటున్నాం మహారాజా. రాణాగారు సులక్షణ అనే ముడిలో చిక్కుకున్నారు. ఇక మనకి రాకుమారి స్వర్ణలేఖ అనే చిక్కుముడిని విప్పటానికి సమయం లభించింది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.